నేను తెలంగాణ స్టేట్ ఓసీ సంఘం ప్రధాన కార్యదర్శి. నిన్న జరిగినటువంటి మహా న్యూస్లో ఈ టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కేటీఆర్ చేసిన పనికి నిన్న మహా న్యూస్ వంశీ గారి ఆఫీస్కి వెళ్ళి దౌర్జన్యకాండ చేసి ఉన్న కార్లు అద్దాల పగలగొట్టి దౌర్జన్యంగా ఎంప్లాయీస్ని లోపల చొచ్చుకొని వెళ్ళి దారుణంగా లేడీస్ అని లేకుండా ఎంప్లాయీస్ అని లేకుండా అడ్డమొచ్చిన వాళ్ళందరూ కొట్టుకుంటూ పోతూ ఆయన చేసిన పాపం ఏంటంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో అది చర్చా వేదికలో ఆయన జరిగినటువంటి విషయాలన్నీ వెలబుచ్చినారు. ఆ వెలబుచ్చిన కారణంగా ఆక్రోశులై ఆ సహనాన్ని కోల్పోయి బీఆర్ఎస్ చేసిన పనికి ఆ వెలబుచ్చిన దానికి ఆ మహా న్యూస్ని అద్దాల పగలగొట్టి నాశనం చేసి పత్రికా స్వేచ్ఛని అనవసరంగా ప్రతి ఒక్కరిని కానీ ఎవరైతే నిన్న పాల్గొన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. ఇదే మాటగా నిన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని వాళ్ళ ఫ్యామిలీ విషయంలోకి వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన దానివల్ల వాళ్ళు చెప్పినారు. ఆయనే దాపరికంగా చేయలేదు, లేదంటే ఇంకోటి చేయలేదు. ఆయన ఓపెన్గా చెప్పారు, డిబేట్లో కూర్చోబెట్టి చెప్పారు. అది నిన్న జరిగింది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా సిట్కి నిన్న పోయి కంప్లైంట్ కూడా పెట్టాడు. ఆ విషయం గురించి ఆయన చెప్పిన దానికి ఆ మహా న్యూస్ని ఒంటరి వారిని చేసి అది అని ఇది అని మొత్తానికి అంతా అద్దాలు పగలొట్టి నాన్న గోస చేశారు. దాన్ని కఠినంగా శిక్షించాలి. రెండోది అంటే మీ ఓసీ సంఘం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ స్టేట్ నుంచి ఇలా చేస్తే భయభ్రాంతులు గురి కావాలని భయభ్రాంతులు చేస్తే రేపు పొద్దున్నే పత్రికా స్వేచ్ఛకు వెల్లడిస్తే ప్రతి ఒక్కరికి ఇదే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏకంఠంతో నిన్న అందరూ ఖండించినారు. బీజేపీ నుంచి కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఖండించారు, ఈటల రాజేందర్ గారు ఖండించారు. ఇదే పంతం మార్చుకోకపోతే మేము తీవ్రంగా ఖండిస్తాము. రేపు పొద్దున జరగబోయే పరిణామాలకు వాళ్ళే బాధ్యత వహించవలసిందని కోరుతున్నాం.